మిత్రులారా, ఈరోజు మనం లాల్ బహదూర్ శాస్త్రి గారికి భారతరత్న ఎలా వరించింది, ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్టోబర్ 2, 1904లో ముఘల్ సరాయ్, ప్రస్తుతం దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుండే సాధారణ జీవనం, నిజాయితీ, దేశభక్తి కలిగిన వ్యక్తి. ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ, కానీ శాస్త్రి అనే బిరుదు ఆయన విద్యాభ్యాసంలో పొందారు. ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో చురుగ్గా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆలోచనలతో ప్రభావితమయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ జైలు శిక్షలు కూడా అనుభవించారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత భారతదేశం 2వ ప్రధానమంత్రి అయ్యారు. 1965 ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965 సమయంలో దేశాన్ని ధైర్యంగా నడిపించారు. భారత సైన్యానికి ప్రోత్సాహం ఇచ్చి విజయానికి తోడ్పడ్డారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని, సైనికులు మరియు రైతుల ప్రాముఖ్యతను తెలియజేసే ఈ నినాదం ఆయనే ఇచ్చారు. దేశం ఆహార ఉత్పత్తి, పెంపు మరియు రక్షణ బలంపై దృష్టి పెట్టారు. చాలా సాధారణంగా జీవించారు. నిజాయితీకి, నైతిక విలువలకు ప్రతీకగా నిలిచారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి 1966లో మరణానంతరం భారతరత్న ఇవ్వబడింది. థ్యాంక్ యూ.